పవన్ కళ్యాణ్ అభిమానులు గత 2-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయితే అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు గత 2-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే వీరమల్లు సినిమా విడుదల కావాల్సి ఉన్నా కూడా విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో ఈ సినిమా విడుదల ఉంటుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇటీవలే సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి అయిందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమా క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా వచ్చినట్లు మేకర్స్ ఆఫ్ ద రికార్డ్ అయితే చెప్తున్నారు. ఇక పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కథ రీత్యా విఎఫ్ఎక్స్ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అందుకే సినిమా వాయిదా వేసి మరీ విఎఫ్ఎక్స్ వర్క్స్ క్వాలిటీగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా బడ్జెట్ లో మెజారిటీ మొత్తంను విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం కేటాయించారని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేశారట. అందుకే ఈ సినిమాలోని క్లైమాక్స్ రాజమౌళి సినిమా మాదిరిగా విజువల్ వండర్ గా ఉంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ఇక గ్రాఫిక్స్ ను రాజమౌళి రేంజ్ లో మరే దర్శకుడు వినియోగించలేడు అంటారు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి విఎఫ్ఎక్స్ టెక్నీషియన్ ను వినియోగించినట్లు అర్థమవుతుంది. ఇక క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమా చాలా ఆలస్యమైంది. దీంతో దర్శకుడు క్రిష్ తప్పని పరిస్థితుల్లో సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆయన తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్ ను అయితే పూర్తి చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే సినిమాను చూశారని ఆయన చాలా సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారని దర్శకుడు జ్యోతి కృష్ణ అన్నారు. ఇక సినిమా విఎఫ్ఎక్స్ వర్క్స్ తో మరింత అద్భుతంగా ఉంటుందనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా రాబోతున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఇక హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఆయన లుక్ అంచనాలు అయితే పెంచేస్తున్నాయి. ఇక ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ నటనను ఫ్యాన్స్ అయితే ఆస్వాదిస్తారు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు ఇతర యూనిట్ సభ్యులు పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు ఈవెంట్ ను నిర్వహించారు. ఇక సినిమా విడుదల సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అయితే వస్తున్నాయి. ఆ విషయం గురించి మరింత క్లారిటీ అయితే రావాల్సింది.